హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసాము, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఈ వీడియోలో వచ్చేసి పుష్ప డే 29 కలెక్షన్స్ వరల్డ్ వైడ్ ఎలా ఉన్నాయో చెప్తానండి. పుష్ప డే 29 వచ్చేసి వరల్డ్ వైడ్ కొంచెం ప్రీవియస్ డేస్ కన్నా డ్రాప్స్ చాలా వరకు ఉందండి. 30-45% వరకు డ్రాప్స్ అనేది కనిపిస్తుందండి. ముందుగా వచ్చేసి 65-70 ల్యాక్స్ వరకు మన తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ వస్తాయి అనుకుంటే 74 ల్యాక్స్ వరకు కలెక్షన్స్ వస్తాయండి. మళ్ళీ హిందీలో కొంచెం జోరు చూపించి ఓవరాల్గా 2.91 అనేది నెట్ కలెక్షన్స్ వచ్చి 6.72 వరకు గ్రాస్ కలెక్షన్స్ అనేది ఈ మూవీకి వచ్చిందండి. ఇప్పుడు ఓవరాల్గా డే 29 వరకు మనం కన్సిడర్ చేసుకుంటే 815.91 వచ్చేసి నెట్ కలెక్షన్స్, 1706 అంటే 1706.34 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ అనేది ఈ మూవీకి ఇప్పుడు వరకు వచ్చిందండి. ఇంకా ముందుగా చూస్తే ఈ మూవీ 620 క్రోర్స్ బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బరిలో దిగితే 815.69 అంటే ఆలోచించండి, 195 క్రోర్స్ ప్రాఫిట్ ఈ మూవీ అనేది ఇప్పటి వరకు సాధించి హ్యూమంగస్ బ్లాక్ బస్టర్గా మన ముందుకు వచ్చింది. టాప్ సెకండ్ పొజిషన్ కూడా వచ్చేసిందండి. బాహుబలి 2ని మనం క్రాస్, అంటే బాహుబలి 2 కాదు, బాహుబలిని మన మూవీ క్రాస్ చేసింది. టాప్ 1 బాహుబలి 2 2007 రిలీజ్, అది క్రాస్ చేయడం అంత ఈజీ కాదండి. ఎందుకంటే 508 క్రోర్స్ ప్రాఫిట్లో వచ్చింది ఆ మూవీ. అంత రీచ్ అవ్వాలంటే కష్టమే ఈ మూవీ ఆడ వరకు. టాప్ 2 రావడం కూడా అంత ఈజీ కాదు. ఇన్ని సంవత్సరాల తర్వాత పుష్ప 2 అనేది టాప్ 2 హయ్యెస్ట్ కలెక్షన్గా రావడం అన్నా కూడా అది చాలా వరకు గ్రేటే అండి. చూద్దాం, టాప్ 1 రావచ్చు, రాలేదు కానీ చూద్దాం. అయిపోయింది ఆల్మోస్ట్ మూవీ అనేది. గేమ్ చేంజర్ వరకు రన్ అయితేనే ఉంటుంది. గేమ్ చేంజర్ తర్వాత చూద్దాం ఎట్లా ఉంటుందో. ఇప్పుడు ప్రస్తుతానికైతే టిల్ డే 29 వచ్చేసి నెట్ కలెక్షన్స్ వచ్చేసి 815.91, క్రాస్ వచ్చేసి 1706 చేంజ్ వరకు వచ్చిందండి. 195 క్రోర్స్ ప్రాఫిట్ అంటే అది మాట కూడా కాదు. ఏ సినిమాకి అంత హిస్టారికల్ రికార్డ్ అనేది. టిల్ డే 29 కూడా ఇంకా అబౌట్ 2 crores మనకి నెట్ కలెక్షన్స్ వస్తుందంటే అది పుష్ప 2కే సాధ్యమైంది ఇప్పటివరకు. ఇక ఫర్దర్గా డే 30 కలెక్షన్స్ అని ఎలా ఉన్నాయి అనేది మీకు ఫర్దర్ వీడియోస్లో అప్లోడ్ చేస్తూ ఉంటానండి. దట్స్ ఇట్ అండి.